హే గైస్, సో ఇవాళ నేను సార్టిక్ మై మేకప్ బ్యాగ్ అండ్ ఆల్సో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. సో నేను అన్ని ఇక్కడ నచ్చాన్ని సర్దుకొని పెట్టుకుంటాను, కానీ మనకి హడావిడిలో అది ఇది ఇది అని తింటే అన్ని ఇక్కడ వేస్తాను. సో నేను స్కిన్ కేర్ సపరేట్, మేకప్ కి సపరేట్ రెండు నీట్ సార్ట్ చేస్తాను. మాక్సిమం ఒక 1 వీక్ ఉంటుందేమో ఇలా నీట్ గా. తర్వాత అంతా ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఉంటుంది. సో అలానే చూసా ఈ బ్యాగ్ ఖాళీగా ఉంది, ఇదేంటి ప్యాక్ ఏమన్నా నాకు తెలియదు. సో నౌ లెట్స్ స్టార్ట్. సో గైస్, ఫస్ట్ అయితే నేను బ్యాగ్స్ అని ఎంట్రీ చేసేస్తాను. ఫస్ట్ ఐ హావ్ సార్టెడ్ దిస్ థింగ్స్. సో ఇచ్చానంటే నేను మేకప్ పెట్టా, ఇచ్చా స్కిన్ కేర్ పెట్టా, ఒక్కొక్కటి నేను చూపిస్తా. సో ఫస్ట్ మేకప్ సెట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మేకప్ అని నేను ఈ పౌచ్ లో వేసుకుంటా. ఆ స్కిన్ కి చాలా సెన్సిటివ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా అవి ఓన్లీ సెలెక్టివ్ ప్రోడక్ట్స్ మాత్రమే. అది అయిపోతే మళ్ళీ అదే కొంట, వేరే మార్చాను అనుకో అంతే అయిపోయింది. సో ప్రైమర్ వచ్చేసి మ్యాబ్లిన్ లో తీసుకున్నా. ఇది చాలా పట్టణంగా ఉంటుంది, ఓవర్ గా ఉండదు, నాకు సింపుల్ మేకప్ లా ఉంటుంది. సో ఫస్ట్ ప్రైమర్ వేద్దాం. అండ్ నెక్స్ట్ ఫౌండేషన్. ఫౌండేషన్ వచ్చేసి మ్యాక్ ఎందుకంటే మిగతా చాలా నాకు ఏదో ఓవర్ గా అనిపిస్తుంది. ఫౌండేషన్ ఇదిగో మ్యాక్ వాడతా, ఇది క్యూట్, వెరీ నైస్. అండ్ ఈవెన్ నేను కాంపాక్ట్ కూడా మ్యాకే వాడాలి, బట్ అన్ఫార్చునేట్లీ యూకే నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో కాంపాక్ట్ ఒకటి సపరేట్ పెట్టడం వల్ల సో కస్టమర్స్ వాళ్ళు తీసుకున్నారు. సో కాంపాక్ట్ అది లేదు, నేను వేరేది ఇక్కడికి వచ్చాక కొన్నా. ఇక్కడికి వచ్చాక మేబ్లిన్ తీసుకున్నా, బట్ ఇట్స్ ఓకే. రైట్ గా మళ్ళీ మ్యాక్ షిఫ్ట్ అవుతా. సో ఫస్ట్ ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ వేసేద్దాం ఇందులో. అండ్ పేరుకి ట్రావెలింగ్ కి నేను ఒక ఎక్స్ట్రా కాంపాక్ట్ గా వాడతా, డిపెండ్స్ నా మూని బట్టి. సో మంచి ఏదైనా మంచి పార్టీకి అంటే ఆ కాంపాక్ట్ వాడతా, జస్ట్ రెగ్యులర్ వేరే అట్లా ఏమైనా ఉన్నానంటే ఇది వాడతా. మై కాజల్, ఐలైనర్. సో కాజల్, ఐలైనర్, డ్రెస్ అండ్ మ్యాండేటరీ థింగ్స్ కూడా కాటుక లేకుండా నేను అసలు బయటకు వెళ్తాను, బికాస్ నేను చూడలేరు ఎవరు. ఇప్పుడు కూడా కళ్ళ కాజలే ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను రీల్ తీసుకున్నా, లాంగ్ లాస్టింగ్ మిడ్ నైట్ లో. చాలా ఎక్కువసేపు ఉంటే చాలా డార్క్ ఉంటుంది, నాకు చాలా డార్క్ అంటే ఇష్టం. అండ్ ఇది ఐలైనర్, ఇది కూడా రీల్ నుంచే. ఇది ఐలైనర్ కానీ లిక్విడ్ ఐలైనర్ ఎక్కువ బొట్టుగా వాడతాం. సో చిల్, మళ్ళీ ఎక్కువ ప్రోడక్ట్స్ ఉండవు గైస్. మేకప్ అమ్మ న్యాచురల్ బ్యూటీ. ఇప్పుడు అసలు ఏం వస్తుంది గైస్, లిప్స్టిక్స్ 1 2 3 4 5 6. అండ్ అందులో ఇది ఒకటి లిప్స్టిక్ కమ్ బ్లష్ కూడా వాడచ్చు. ఇది నాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఇది మ్యాబ్లిన్ లో తీసుకున్నా. బ్లష్ గా వాడచ్చు, ఐ షాడో గా వాడచ్చు, లిప్స్టిక్ కూడా వాడచ్చు. ఎక్కువసేపు వస్తుంది. లిప్స్టిక్ కాదు, లిప్ టింట్. చాలా 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 ఫేవరెట్. ఈ బడ్జెట్ ఇప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళినా ఒక్కడే వాడుతుంది, ఇవన్నీ వాడట్లే. లిప్స్టిక్ షేడ్స్ అన్ని నావన్నీ న్యూడ్ షేడ్స్ ఉంటాయి, నాకు డార్క్ నచ్చదు, సటిల్గా ఉండాలి. సో అన్ని న్యూడ్ షేడ్స్, ఇది ఆల్ న్యూడ్ షేడ్స్. అండ్ లిప్స్టిక్ కూడా వేసేద్దాం. ఆబ్వియస్లీ మనం రెగ్యులర్ గా వాడేది ఇది కాబట్టి దాన్ని మాత్రం పైన పెట్టుకుంటా. అండ్ ఇట్స్ డన్. మేకప్ బాక్స్ అయితే ఈ మేకప్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కిన్ కేర్ కొట్టాం. ఫస్ట్ వచ్చేసి ఇది టోనర్, మై టోనర్. నేను ఇక్కడి నుంచి వాడుతున్నా హార్ట్లీ లకారిన్ హార్ట్లీ టోనర్ వాడుతున్నా. ఇది వాడుతున్న కొంచెం స్కిన్ వచ్చి బ్రైట్ అయింది, ఏక్ని కంట్రోల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సిరం, ఇది ధర్మా నుంచి వాడుతున్నా. ధర్మా సీరం అనమాట. నేను కావాలంటే ఈ డిస్క్రిప్షన్ అని పెడతాను కింద. అండ్ ఈ ప్రోడక్ట్స్ వాడాక బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా స్కిన్ మీద అవ్వజండి, కొంచెం బ్రైట్ అయింది, ట్యాన్ అయింది, కొంచెం బ్రైట్ అయింది. సో నియాసినమైనా అని వాడితే కొంచెం ఫేస్ బ్రైటింగ్ అవుతుందంట కదా, అది ఇస్తుంది. సో ఐ లవ్ దిస్ ప్రోడక్ట్స్. ఈ రెండు అయితే మై ఫేవరెట్, టోనర్ అండ్ సిరం అయితే. ఇది ఏం పెట్టేస్తాం లోపల. అండ్ ఇది వచ్చేసి డర్మా టచ్ బై పిగ్మెంటేషన్.
ఎక్కువ వచ్చినప్పుడు నాకు అది స్పాట్ లాగా అయిపోతుంది. ఎవరికైనా సింపుల్ గా ఏదైనా వస్తే అది పోతే ప్లేన్ అయిపోతుంది, బట్ నాకు అది బ్లాక్ స్పాట్ లాగా మారిపోతూ ఉంటుంది. సో ఐ యూస్ దిస్ వాస్ ద మెయిన్ రీజన్ నా పిగ్మెంటేషన్ అంతా పోవడానికి. అమేజింగ్ డర్మా ప్రోడక్ట్స్ అన్ని సూపర్ సూపర్ సూపర్, అండ్ అది అన్ని స్కిన్ టైప్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ వన్ ఇది కూడా వన్ మోర్ సిరమ్ అంటారు. అది లైక్ ఇది డర్మాది నియా సిరమ్ డైలీ ఫేస్ సిరమ్. ఇది యాక్చువల్లీ నైట్ సిరమ్, నైట్ టైం వాడతా. ఇది కోజిక్ యాసిడ్ ఇంకా నియా సిరమ్ రెండు కాంబినేషన్ లోని స్కిన్ బ్రైట్ అవుతున్నట్ట. అండ్ ఇట్స్ టూ డర్మటాలజికల్ టెస్టెడ్ కూడా. దిస్ వన్ ఐ యూస్ ఫర్ నైట్ మాయిశ్చరైజర్. సాలిసిలిక్ యాసిడ్, దిస్ ఆల్సో ఫ్రమ్ డర్మా. ఎవ్రీథింగ్ ఐ యూస్ డర్మా wherever I go. ఫేస్ వాష్ డర్మా, స్కిన్ కేర్ మొత్తం డర్మానే కదా, పర్ఫెక్ట్ అసలు అయితే. అండ్ ఇది వచ్చేసి హెల్దీ హ్యాండ్ క్రీమ్. సో నా హ్యాండ్స్ కి మాత్రం అప్లై చేస్తాను. సో ఇది ఎందుకు అంటే యూకేలో ఉన్నప్పుడు యూటెన్సిల్స్ వాష్ చేయడం అన్ని ఆల్మోస్ట్ మనం చేసేవాళ్ళం కదా, అప్పుడు స్కిన్ చాలా రఫ్గా అయిపోయి కొంచెం స్మూత్నెస్ కోసం, స్మూత్ గా ఉండడం కోసం నేను యూజ్ చేసేదాన్ని. నా సన్స్క్రీన్ ఐ యూస్ ఫ్రమ్ బ్యూటీ ఆఫ్ జేసన్. యా సారీ, ఓ మై గాడ్, పేరు మర్చిపోయి. బ్యూటీ ఆఫ్ జేసన్ అంటే సన్స్క్రీన్ SPF 50+. మిగతా అన్ని సన్స్క్రీన్స్ కన్నా ద బెస్ట్ ఫార్ మై స్కిన్ టైప్ అయితే సెన్సిటివ్ స్కిన్ గా ఉంటే మాత్రం పర్ఫెక్ట్. సన్స్క్రీన్ కూడా దీనిలోనే పెడతా. లిప్ గ్లాస్ డర్మా ఇప్పుడు బెస్ట్ వన్. ఫేస్ వాష్ డర్మా, టోనర్ డర్మా, సెరమ్ డర్మా, అండ్ ఆల్సో ఫర్ హెయిర్ కూడా డర్మా షాంపూలో యూజ్ చేస్తా. డర్మా. సో that's it guys, that's it for today. So if you like this video, do like, share and subscribe to my channel.